నమస్కారం, నా పేరు ముత్యాలరావు. వెల్కమ్ టు పిఎంఆర్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతాన్ని నేను వైజాగ్లో కైలాసగిరి కొండ దగ్గర ఉన్నా అండి. ఇది చాలా ఫేమస్ ఏరియా. ఇక్కడ కింద ఎలా ఉంది, కైలాసగిరి కొండపైన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కైలాసగిరి పైకి వెళ్ళడానికి మనకి 3 దారులు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మెట్ల మార్గం, రెండోది వచ్చేసి రోప్ వే మార్గం, మూడోదేమో రోడ్డు మార్గం. ప్రస్తుతాన్ని మీకు మెట్ల మార్గం, రోప్ వే మార్గం చూపిస్తున్నా. ఇది కింద నుంచి అన్నమాట, రోడ్డు పక్కనే ఉంటుంది. ఇది వచ్చేసి రోడ్డు మార్గం. ఇలా స్ట్రైట్ గా ముందుకెళ్తే రోడ్డు మార్గం అన్నమాట. పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది కైలాసగిరి వెళ్ళాలనుకునే వాళ్ళు బస్సు ద్వారా వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి బస్సు ఆగింది, ఇక్కడ నుంచి వెళ్ళవచ్చు. ఇది నడకదారండి. ఆ రోప్ వేకి వెళ్ళాలన్నా మెట్ల ద్వారా వెళ్ళాలన్నా ఇదే మార్గం అనమాట. ఇలా ఉంది ఇక్కడ. మనం ఇప్పుడు మెట్ల ద్వారా వెళ్ళే మార్గానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, అలాగే రోప్ వే ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. రెండు ఒక దగ్గర నుంచి ఉంటాయి. ఇది టికెట్ కౌంటర్ అండి. ఇది వచ్చేసి మెట్ల మార్గం. ఇలా వెళ్తే కైలాసగిరి పైకి వెళ్ళడానికి దూరం వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట. సమయం వచ్చేసి 1 అవర్ పడుతుందంట. అయితే ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలన్నా కూడా టికెట్ ఛార్జ్ చేస్తారు 10 రూపాయలు, ఏపీ టూరిజం వాళ్ళు. ఇప్పుడు మన రోడ్డు ద్వారా వెళ్ళే మార్గం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. స్టార్టింగ్ ఎంట్రీలో ఎలా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కార్కి వచ్చేసి 50 రూపాయలు తీసుకుంటున్నారు. 2 వీలర్ ఎంత తీసుకుంటున్నారు తెలియదు కానీ ఇక్కడ రోడ్డు పై నుంచి ఉంటుందండి, చాలా కిందకు ఉంటుంది. సో ఇది చూపిద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ చూసాను అన్నమాట. చూడండి, నా పై నుంచే వెళ్తుంది. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి, చాలా బాగుంది. ఇక్కడ నుండి సముద్రాన్ని చూడొచ్చు అన్నమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్ ఇది. ఇలా కిందికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, చాలా బాగుంది. ఆల్రెడీ ఎవరు ఉన్నారు కూడా. ఇక్కడ ఇలా ఉందన్నమాట. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉందండి. పెద్ద పెద్ద వాడలు వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వచ్చేసాం అనమాట. ఇది కైలాసగిరి ఎంట్రన్స్. వెనక బస్ స్టాండ్ అనమాట. ఇది ఆల్రెడీ ఆర్టీసీ బస్ ఉంది, కార్లు, మ్యాజిక్లు అన్నీ ఉన్నాయి. ఇదండి ఎంట్రన్స్, ఇలా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కార్ పార్కింగ్ అంట. కార్ పార్కింగ్, ఇక్కడ కార్లు అన్ని కూడా పార్క్ చేసుకోవచ్చు. వెహికల్ పార్కింగ్ మొత్తం ఇక్కడ అండి. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే లోపల ఇలా ఉంది. అలా ముందుకు వెళ్తే ట్రైన్ అనమాట. అది దీని మీద విశాఖ దర్శనం టాయ్ ట్రైన్ అని రాస్తుంది అనమాట. ఈ ట్రైన్ ఏంటిదంటే కొండ చుట్టూ తిప్పుకొని తీసుకొస్తారండి. సమయం 20 నిమిషాలు పడుతుంది. ఇది నాన్ ఏసీ అనమాట. ఇది 120 రూపీస్. కొండకి అవుటర్ గా వ్యూ ఎలా ఉందనేది మనం చూడొచ్చు అనమాట. ఇందులో ఏసీ ఉంది, నాన్ ఏసీ కూడా ఉంది. ఏసీ ఏమో 170 రూపీస్ తీసుకుంటున్నారు, నాన్ ఏసీ ఏమో
120 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఓన్లీ క్యాష్ చెల్లుతుందండి, ఫోన్పే చెల్లదు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం క్యాష్ తెచ్చుకోండి. ఇక్కడికి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను కూడా ఎక్కా ఈ ట్రైను. చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉంటుందో అవుట్ సైడ్. ఈ బిల్డింగ్ రోడ్డు కట్టిండే కానీ కాస్ట్ పెద్దది. అన్ని ఇల్లులు ఏమో చిన్నగా కాబట్టి అదొక్కటే మాత్రం చాలా పెద్దగా కనిపిస్తుంది. గేమింగ్ జోన్ ఒకటి ఉన్నది. లోపల వచ్చేసి ఇలా ఉంది, చిన్న పిల్లలు ఆడుతున్నారు అనమాట. కొంచెం ముందుకు వెళ్తే సైడ్ అమ్మటి ఇట్లా షాప్స్ ఉన్నాయి. టోపీలు, కళ్ళజోళ్ళు, కొబ్బరి బొండాలు, బ్యాగులు, కళ్ళజోళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. వెల్కమ్ కైలాస్ హిల్. ఇదే అండి శివపార్వతుల విగ్రహాలు ఉండేది ఇక్కడ. చాలా ఫేమస్ అన్నమాట ఇది. మెట్టే చాలా బాగా చేశారు. వావ్ సూపర్. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. వ్యూ మాత్రం ఎక్సలెంట్. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందో. సైడ్ కూర్చోడానికి కానీ పార్కింగ్ మాత్రం చాలా బాగుంది. వావ్ సూపర్. ఓం నమః శివాయ. ఇదన్నమాట ఇక్కడ వ్యూ వచ్చేసి ఇలా ఉంది, చాలా బాగుంది. వెనక నుంచి ఇలా ఉంది. పక్కనే లెఫ్ట్ సైడ్ లో ఇలా లవ్ అని చాలా బాగా రాశారు. ఇక్కడ ఒక వ్యూ ఉందండి, సముద్రాన్ని చూడవచ్చు ఇక్కడ నుంచి. చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా మంది ఫోటోలు తీస్తున్నారు ఇక్కడ. ట్రైన్ ఇందాక వెళ్ళింది కదండి, ఆ ట్రైన్ సంబంధించిన పట్టాలు అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దీని పక్కనే వ్యూ ఇలా ఉందన్నమాట. చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది, చాలా బాగుంది ఆడుకోవడానికి. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఆడుకుంటున్నారు కూడా. పార్క్ మాత్రం చాలా పెద్దగా ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. కైలాసగిరి కొండ మీద చాలా ఓపెన్ ప్లేస్లు ఉన్నాయండి. అసలు అంటే సరదాగా గడపాలనుకున్న వాళ్ళకి చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి, కింద ఒక విమానం పోతుంది, పైన ఒక విమానం పోతుంది. అందుకని ఈ వీడియో తీశాను. సాధారణంగా 2 విమానాలు ఎప్పుడు ఒకేసారి వెళ్ళే విధంగా ఎప్పుడు కనిపించాయి. కానీ ఇక్కడ చూడండి, కింద నుంచి ఒక విమానం వెళ్తుంది, చాలా దూరం పైనుంచి ఒక విమానం వెళ్తుంది. వ్యూ చాలా బాగుంది. ఇక్కడ యోగా అంట, బిల్డింగ్ బాగుంది.
అవతార్ మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పం. ఇక్కడ ఒక శివాలయం ఉందండి, చిన్నది, బాగున్నది. పెరిగే ప్రతి వృక్షం. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, చాలా మంది ఇక్కడ కూర్చున్నారు, ఇది కూడా బాగుంది. నాకు నచ్చిన వ్యూ పాయింట్ అన్నమాట ఇది. ఇక్కడ కూర్చొని మనం వైజాగ్ మొత్తం చూడవచ్చు, చాలా బాగుంటది ఇక్కడ. పక్కన ప్లే గ్రౌండ్ ఉంది, చిన్నది, చిన్న పిల్లలు ఆడుకోవడానికి. పార్కింగ్ 1991లో ఓపెన్ చేశారంటండి. అమ్యూజ్మెంట్ పార్క్ అంటే ఇది భలే విచిత్రంగా ఉంది. ఇది నిజంగా మనుషులు ఉన్నట్టే ఉన్నారండి, కానీ నిజానికి మనుషులు కాదు, వాళ్ళు బొమ్మలు, వాళ్ళకి బట్ట వేసారన్నమాట. చాలా బాగుంది, రియల్గా ఉన్న ఫీలింగ్ తెప్పించారు. రోప్వే ద్వారా పైకి వచ్చిన వాళ్ళు కైలాసగిరిలో ఇక్కడ దిగుతారు అనమాట. ఇది కైలాసగిరి కొండ పైన ఉన్నటువంటి రోప్వే సిస్టమ్. ఈ కొండ కిందికి వెళ్తాను ఇప్పుడు. ఒకటి ఇటు వెళ్తాను, ఇంకోటి అటు నుండి వస్తాను. రోప్వే మాత్రం మామూలుగా పెట్టలేదండి, అసలు ఎలా తయారు చేశారు కానీ. నిజంగా దేవుడు ఆయనకు అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందేమో. అలా వస్తుందన్నమాట. చేస్తే ఇలా ఇక్కడ డ్రాప్ చేస్తారు. తాళం కూడా వేస్తారు అన్నమాట, తాళం తీస్తారు. మధ్యాహ్నం భోజనం విరామం 1 గంట నుంచి 2 గంటల వరకు అంటారు. మీరు చూడండి ఒకసారి సిస్టమ్ ఎలా ఉందో, పెద్ద చక్కగా తిరుగుతుంది ఇక్కడ. ఇక్కడేమో చిన్న చిన్న గిరకలు తిరుగుతున్నాయి రోడ్డు ద్వారా. గ్రేట్, అసలు ఎలా తయారు చేస్తారో కానీ. టికెట్ కౌంటర్ అండి ఇది. టికెట్ తీసుకునేది ఇక్కడే 150 రూపాయలు పెద్దవాళ్ళకైతే, చిన్న వాళ్ళకైతే 50 రూపాయలు అంట. దీని పక్కనే చిన్నపిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ ఉంది, చాలా బాగుందండి ఇది మాత్రం. ఒక అబ్బాయి చూడండి ఎలా ఎక్కుతున్నాడు, బాగుంది. ఇక్కడే పక్కనే వ్యూ పాయింట్ అంట రెస్టారెంట్ ఉంది. సరదాగా ఉయ్యాలు ఊగేవాళ్ళు వచ్చు. చిన్నపిల్లలు మంచి పైకి ఎక్కి దిగుతున్నారు. ప్లే గ్రౌండ్ చిన్నపిల్లలకి అయితే చాలా బాగుందండి ఇక్కడ మాత్రం. చాలా మంచిగా గడపచ్చు అనమాట ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితే ఈ ఏరియా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, రౌండ్లో తిరుగుతుంది అన్నమాట. డిజైన్ ఇది బాగుంది, చిన్న పిల్లలకి.
ఇక్కడ పానీపూరి కూడా ఉందండి కావాలి. డాప్లర్ వెదర్ రేడార్ స్టేషన్ అంట. ఇదండి మెయిన్ లొకేషన్. ఇది డ్రోన్తో తీసిన వీడియో. ఇక్కడ నుంచి మొత్తం డ్రోన్ వ్యూస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి కెమెరా ఇలా తిప్పాను అనమాట, వ్యూ బాగుండాలన్న ఉద్దేశం. నాకైతే ఇక్కడ ఈ వ్యూ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ నుండి చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇదేమో వెనక నుంచి ముందుకు అన్నమాట. డిజైన్ మాత్రం చాలా బాగా చేశారు. వ్యూ చూడడానికి బాగుందన్న ఫీలింగ్ వచ్చేది. ఇదేమో కొండ మీద ఒకసారి ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయని చూపిద్దామన్న ఉద్దేశంతో తిప్పాను అనమాట. ఓన్లీ కొండ మీద ఏమున్నాయో కనిపిస్తాయి. ఇందాక చూపించిన పార్క్ లెఫ్ట్ సైడ్ లో ఉంది, అక్కడ రోపీ ఉంది, అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ శివపార్వతుల యొక్క స్టాచ్యూ విగ్రహాలు ఉన్నాయి. రోపే దిగి పైకి ఎక్కగానే ఇక్కడ ఇదేనండి కైలాసగిరి అంటే శివపార్వతుల విగ్రహం అనమాట. పక్కనే ఉన్నాయి. రైట్ సైడ్ ఏమో ఒక ట్రైన్ వెళ్తుంది. ఇది ఒక వ్యూ అన్నమాట. వైజాగ్ మొత్తం కనిపిస్తూ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. నిజంగా అన్ని రకాల యాంగిల్స్ తీసేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఈ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. లాంగ్ షాట్లో తీసాను అన్నమాట. ఎంత దూరం వెళ్ళినా కానీ కొండ మీద ఆ విగ్రహాలు శివుడు పార్వతమ్మ తల్లి నిజంగా దేవుళ్ళు అక్కడే ఉన్నారేమో అన్న ఫీలింగ్ వచ్చే విధంగా చాలా బాగుంది అసలు. దూరం తీసాను అనమాట. ఇది ఇక్కడ ఎంట్రీ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అక్కడ షిప్ కనిపిస్తుంది చూడండి. అది బంగ్లాదేశ్ నుండి కొత్తగా వచ్చిందంట. మరి ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ చెప్తారు దాని గురించి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలే డ్రోన్ మనం పైకి ఎగరేస్తాం, అలాంటిది కొండ మీద. కొండ అంటేనే హైట్, దాని మీద మళ్ళీ డ్రోన్ ఎగరేయడం. నిజంగా వ్యూ మాత్రం చాలా బాగుందండి. వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. వావ్, సూపర్. కొండ ఇలా ఉందన్న. మళ్ళీ దగ్గరకి తీసుకుని వచ్చానమాట. ఇది ఒక వ్యూ అండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఎలా ఉంది. ఫ్రంట్ నుంచి ఒక వ్యూ. ఇది మొత్తం కొండ మీద మొత్తం ఒకసారి ఇట్ లాస్ట్ నుంచి అట్ లాస్ట్ వరకు అన్నమాట. ఇదేమో రైట్ సైడ్ నుంచి అండి. చూడండి వ్యూ ఎంత బాగుంది. ఇదేమో కొండ యువతల నుంచి అవతల వరకు. వావ్, సూపర్. ఇది ఒకటి బాగుందండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఈ కైలాసగిరి కొండ వచ్చేసి విశాఖపట్నం బస్ స్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఆర్కే బీచ్ దగ్గర నుంచి అయితే 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బస్సు కూడా అవైలబుల్గా ఉంటాయి ఎనీ టైం. చాలా బాగుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మాత్రం అద్భుతమైన ప్లేస్. ఆల్రెడీ మీరు వీడియో చూశారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.